సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. సో ఒకసారి మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాం. మార్కెట్ అప్డేట్ చేసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. సో మార్కెట్లో మళ్ళీ వోలటాలిటీ అయితే పుంజుకున్నట్టుగానే చెప్పాలి. ఏదో ఒక్క రోజు మనకి కొంచెం పాజిటివ్ క్లోజింగ్, అంటే ఒక వీక్ కొంచెం పాజిటివ్ క్లోజింగ్ వచ్చినప్పటికీ మార్కెట్లో ఇంకా స్టెబిలిటీ రాలేదనే చెప్పాలి. సో ఈ రోజు అంటే మంగళవారం 11వ తారీఖు 3వ నెల అంటే 11 మార్చ్ 2025 రోజున మాత్రం మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కొంతవరకు న్యూట్రల్గానే క్లోజ్ అయ్యాయి. కాకపోతే కొంతవరకు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. సో వెన్ కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్, మరి ఇండియన్ మార్కెట్స్ మాత్రం కొంతవరకు స్టెబిలైజ్ అయ్యాయని అనుకోవాలి. సో ఈ రోజు మనం ఒకసారి నిఫ్టీని గమనించినట్లయితే 22,500 బిలో క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో ఒక్కసారి ఫస్ట్ మనం నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి ఒకసారి దీన్ని టెక్నికల్గా కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో ఏదైతే ట్రెండ్ లైన్ మనం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నామో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ జరిగిన తర్వాత దాన్ని రీట్రేస్ చేసి మళ్ళీ జోన్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు సెల్లర్స్ ఎంటర్ అయ్యి మళ్ళీ దాని యొక్క సెల్లింగ్ అయితే యాక్సలరేట్ చేస్తున్నారు. సో గోయింగ్ ఫర్దర్ మళ్ళీ మార్కెట్ ఎప్పుడు రికవర్ అవ్వచ్చు అని అంటే దానికి కొంతవరకు గ్లోబల్ మార్కెట్స్ యొక్క సపోర్ట్ కూడా రావాలి. సో గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది ఒక్కసారి మనం గమనిద్దాము. సో నిన్న మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ని గమనించినట్లయితే మనకి నాస్డాక్ దాదాపుగా 3.8%, డౌ జోన్స్ దాదాపుగా 2% అండ్ S&P దాదాపుగా 2.7% కరెక్షన్ అయితే గురైంది. సో బేసిక్ అది నేను ఒక్కరోజు మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా ఈ సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అవుతూనే ఉంది. అండ్ ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ దాని యొక్క పీక్ నుంచి 13% ఫాల్ అయితే కనిపించాయి. సో ట్రంప్ విన్ అయిన తర్వాత ఏదైతే ర్యాలీ వచ్చిందో ఆ ర్యాలీని మొత్తాన్ని కూడా వైపౌట్ చేశాయి. అండ్ ఈవెన్ డౌ జోన్స్ కానీ S&P కానీ ఇవన్నీ కూడా ఈవెన్చువల్లీ మనకి 8 to 9% వరకు కూడా డౌన్ సైడ్ అయితే స్లైడ్ అయిపోయాయి. సో రీసెంట్గా లాస్ట్ ఒక 4 లేదా ఒక 15 డేస్ అని అనుకోవచ్చు, ఒక 10-15 డేస్ నుంచి మాత్రం యుఎస్ మార్కెట్స్లో వీక్నెస్ అయితే విపరీతంగా కనిపించింది. మన ఇండియన్ మార్కెట్లో సెప్టెంబర్ నుంచి ఫస్ట్ లార్జ్ క్యాప్లో సెల్లింగ్ యాక్సలరేట్ అయిన తర్వాత మేబీ సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఒక రకంగా ఒక 3-4 నెలలు మాత్రం కొంతవరకు లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో సెల్లింగ్ అనిపించింది. అప్పుడు మిడ్ క్యాప్ సెగ్మెంట్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ స్టేబుల్గా ఉన్నప్పటికీ జనవరి టైం నుంచి మనకు అటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్స్లో కూడా సెల్లింగ్ అనేది యాక్సలరేట్ అయింది. ఆ తర్వాత మనకి ఫిబ్రవరి కంప్లీట్ అయిపోయి మార్చ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి దాదాపుగా నియర్ టు మార్చ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా యుఎస్ మార్కెట్స్లో మనకి వీక్నెస్ అయితే కనిపించింది. సో మనకి ఫిబ్రవరిలో ఇండియన్ మార్కెట్స్ డీప్గా కరెక్ట్ అవుతున్నప్పుడేమో యుఎస్ మార్కెట్స్ రివర్స్లో పైకి వెళ్ళాయి. కానీ ఇప్పుడు రివర్స్లో మన ఇండియన్ మార్కెట్స్ కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ యుఎస్ మార్కెట్స్లో సెల్లింగ్ అనేది విపరీతంగా ట్రిగ్గర్ అయింది. సో దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఇంత రేంజ్లో మనకి సెల్లింగ్ ట్రిగ్గర్ అవడానికి గల కారణాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాము. సో యుఎస్ మీడియానే ఒక క్లియర్గా ఒక విషయాన్ని అయితే డెలివర్ చేసేసింది మనకి. ఫాక్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ అనుకుంటా, మేబీ ఐ డోంట్ నో, ఏదైనా ఒక ప్రెస్ మీట్ అనుకోవచ్చు ట్రంప్ రిలేటెడ్. సో ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మనకి ఎకానమీలో కొంతవరకు స్లో డౌన్ రావచ్చు కదా అని ఒక పాయింట్ గురించి ఒక విలేకరి ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఇవన్నీ కూడా తాత్కాలికమైన ప్రాబ్లమ్సే, పోను అన్ని సెటిల్ అవుతాయన్న దాంతో, అంటే ఒక రకంగా తాత్కాలికమైన ప్రాబ్లం అని అంటే రిసెషన్ కూడా మనకి స్లోగా రావచ్చేమని ఒక భయం కూడా మనకి అటు యుఎస్ మార్కెట్స్లో కనిపించడం వల్ల యుఎస్ మార్కెట్స్లో మనకి వీక్నెస్ అనేది విపరీతంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా హెడ్లైన్స్లో కూడా చూసుకోవచ్చు. సో ఈ హెడ్లైన్స్ అంటే న్యూయార్క్ టైమ్స్, ఇది ఒక రకంగా అక్కడ ఎక్కువగా ఫాలో అయ్యేటువంటి ఒక వెబ్సైట్ ఇది. సో ట్రంప్ ప్రామిస్డ్ అమెరికన్స్ ద బూమింగ్ వెల్త్, నౌ హీస్ చేంజింగ్ ద ట్యూన్. సో నేను ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన రిటర్న్స్, గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నీ తీసుకొని వస్తాను అని చెప్పిన మనిషి ఈ రోజు ఆయన ట్యూన్నే కొంతవరకు స్లో డౌన్ చేస్తున్నాడు అని ఒక మాట కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో బేసిక్గా దాంతోపాటుగా ఫాక్స్ బిజినెస్ దాంట్లో కూడా మనకి క్లియర్గా కొన్ని హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. సో స్టాక్ స్టంబుల్స్ ఆన్ ద రిసెషన్ ఫియర్స్. సో ట్రంప్ టారిఫ్ అన్సర్టనిటీ. సో ఈ ట్రంప్ టారిఫ్ అన్సర్టనిటీ అనేది వన్ కంపేర్ టు ద గ్లోబల్ మార్కెట్ యుఎస్ మార్కెట్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనకి ఇప్పుడు యుఎస్ మార్కెట్లో వస్తున్నటువంటి ఫాల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈవెన్ టెస్లా కూడా మనకి సో బేసిక్గా టెస్లా అని అంటే మనకి ఎలాన్ మస్క్ గారు ఆల్మోస్ట్ ట్రంప్ గారు ఒకటే అని ఒక రకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో బేసిక్గా ఇటువంటి కండిషన్స్లో కూడా మనకి ఈవెన్ వాళ్ళకి ఫేవరబుల్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా టెస్లా యొక్క స్టాక్ దాదాపుగా 54% కరెక్షన్ గురవడం అయితే గమనిస్తున్నాం. సో ఒక డీప్ కరెక్షన్ అటు టెస్లాలో కూడా మనకు కనిపిస్తుంది. అది కేవలం టెస్లానే కాదు, రీసెంట్గా మనకి ఎక్కువ గ్రోత్ని డెలివర్ చేసినటువంటి ఎన్విడియాలో కూడా దాదాపుగా 30% కరెక్షన్ అయితే గమనించాం. సో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడు కాదు, యాక్చువల్గా అసలు ప్రాబ్లం అంతా ఉంది యూఎస్లోనే, ఇండియన్ మార్కెట్స్లో యాక్చువల్ ప్రాబ్లం లేదు.
ఇండియన్ మార్కెట్స్ లో కేవలం వాల్యుయేషన్ ఒక ప్రాబ్లం మాత్రమే ఉంది. అదే యుఎస్ మార్కెట్ లో మాత్రం ఎకనామిక్ ప్రాబ్లం క్లియర్ గా కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఒకటికొకటి బయటకు వస్తూ ఉంటాయి. సో ప్రభుత్వం సహజంగా ఎలక్షన్స్ జరిగినప్పుడు అంతా ఆ పాజిటివ్ న్యూస్లే బయటకు వస్తూ ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంతకాలం అంటే ఒక హనీమూన్ పీరియడ్ దాటిన తర్వాత అన్ని విషయాలు బయటికి రావడం మొదలు పెడతాయి. అప్పుడు యాక్చువల్ సెల్లింగ్ ట్రిగ్గర్ అవుతుందని చెప్పి మనం అనుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ హనీమూన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిందో లేదో మనకి ఆ బ్రాడర్ పిక్చర్ అంతా కూడా నెగిటివ్ గా టర్న్ అయిపోయింది యుఎస్ మార్కెట్స్ పరంగా చూసినా కానీ. సో ఆల్రెడీ అక్కడ లే ఆఫ్స్ కూడా కొంతవరకు యాక్సిలరేటెడ్ గానే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా వీకెన్ అయిపోయింది. ఫెడ్ ఏమో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించి మనం అంత ఆశపడాల్సిన అవసరం లేదు, మరి కొన్ని డేటాస్ కూడా గమనించిన తర్వాత చూద్దాము. సో గోయింగ్ ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయాలా చేయకూడదు అనే విషయం నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. సో వాళ్ళు ఎందుకు ఆటోన్కి మార్చారు అంటే ఈ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్. ఈ టారిఫ్స్ ని పెంచడం వల్ల అన్నెసరీ ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుందని ఒక భయం ఫెడ్ విషయంలో కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఒక్కలే టారిఫ్స్ పెంచుతున్నారా, యుఎస్ ఒక్కటే పెంచుతుందా వేరే కంట్రీస్ మీద అంటే అదొకటే సిచ్యువేషన్ కాదు. ఈవెన్ మొన్న కెనడియన్ గవర్నమెంట్ కూడా ఒక విషయాన్ని అనౌన్స్ చేసింది, మేము ఎలక్ట్రిసిటీని వాళ్ళకి పంపిస్తూ ఉంటాము, దాని మీద మేము టారిఫ్లు పెంచుతాము. ఒకవేళ ఈ టారిఫ్ రిలేటెడ్ కనుక వాళ్ళు కొంత కూల్ డౌన్ చేయకపోతే అవసరమైతే యూఎస్ కి మేము అసలు కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ సప్లైని కూడా ఆపేస్తాము అని చెప్పి కొన్ని మాటలు కూడా మాట్లాడుతోంది. అదేవిధంగా మెక్సికో రిలేటెడ్ కూడా నాకు కొంతమంది క్లయింట్స్ చెప్తున్నారు. సో యూఎస్ కి చాలా వరకు వెజిటబుల్స్ అదర్ కంట్రీస్ నుంచి ఏవైతే వచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారో వాటి ప్రైజెస్ కూడా సడన్ గా పెరిగిపోయాయంట. సో బేసిక్ గా ఇట్లా పెరుగుతూ పోవటం వల్ల అక్కడ ఎక్కువ డ్యామేజ్ జరిగేది యుఎస్ ఎకానమీకే. సో గోయింగ్ ఫర్దర్ నా అంచనా మేరకు ఈ ప్రెషర్ అండ్ స్ట్రెస్ ఎప్పుడైతే యుఎస్ ఎకానమీ మీద ఇంకొంచెం ఎక్కువగా బిల్డ్ అవుతుందో ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ న్యూస్ కూడా సబ్సైడ్ అయిపోయి ఎకనామిక్ రివైవల్ మీద కొంతవరకు ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒక్కసారి డ్యామేజ్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత అది కొంత ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. సో ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు అని అంటే వెన్ కంపేర్ టు ఇండియన్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ మరింత వీక్ అవ్వచ్చు. సో ఇప్పుడు పీక్ నుంచి గట్టిగా మనకి S&P 500 కానీ డౌ జోన్స్ కానీ గట్టిగా ఒక 7-8% పడ్డట్లయితే 8-9% పడ్డట్లయితే అది అప్పుడు 20% వరకు కూడా వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడు ఇండియన్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అనేది కంపారిటివ్లీ ఒక ఫేర్ వాల్యుయేషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో గ్లోబల్ మార్కెట్స్ ఈ విధంగా కరెక్ట్ అవుతున్నా కానీ మన ఇండియన్ మార్కెట్ స్టేబుల్ గా ఉండే విధానమే చూపిస్తోంది. మన మార్కెట్స్ వెన్ కంపేర్ టు అదర్ మార్కెట్స్ కొంత బెటర్ గా కనిపిస్తుంది. సో ఇన్ బిట్వీన్ చిన్న చితక న్యూస్లు వచ్చి మనం కొంతవరకు డిస్టర్బ్ చేసి ఉండొచ్చేమో కానీ గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ మార్కెట్స్ అంతా కూడా స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు మరి ఎక్కువగానే కనపడుతున్నాయి. సో బేసిక్ గా అసలు మన మార్కెట్ ని ఏం సపోర్ట్ చేస్తుందని ఒకసారి గమనిస్తే మనకి రిలయన్స్ రిలేటెడ్ కాంట్రిబ్యూషన్ అయితే విపరీతంగా పెరుగుతోంది. రిలయన్స్ దాదాపుగా అంటే ఈ నెల స్టార్టింగ్ నుంచే దాదాపుగా మనకి నిఫ్టీ మొత్తం 378 పాయింట్స్ పాజిటివ్ గా ఉంటే 115 పాయింట్స్ మనకి రిలయన్సే కాంట్రిబ్యూట్ చేసింది. దాంతో పాటుగా ఐసిఐసి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ మనకి స్టేబుల్ గా ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. సో గత 1-2 డేస్ నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్ లో మాత్రం ఒక న్యూస్ రిలేటెడ్ వల్ల మనకి సెల్లింగ్ యాక్సిలరేట్ అవుతుంది. దానివల్ల మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్ గా నెగిటివ్ సైడ్ డ్రాగ్ అవుతుంది. ఇఫ్ నాట్ దట్ మనకి కొంతవరకు స్టెబిలిటీ కూడా వచ్చి ఉండేది. ఒక న్యూస్ రిలేటెడ్ న్యూస్ రిలేషన్ వల్ల ఒక న్యూస్ వల్లనే కొంత బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. సో అదే విధంగా ఒకసారి మ్యూచువల్ ఫండ్ డేటాను కూడా ఒకసారి చూద్దామనండి. యావరేజ్ గా ఎట్లుంది అనేది ఇయర్ టు స్టార్టింగ్ అంటే 2025 స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఏ సెగ్మెంట్స్ ఎక్కువ కరెక్ట్ అయినా చూస్తే YTD అని అంటాం. ఇయర్ టు డేట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో స్మాల్ క్యాప్ సెగ్మెంట్ వచ్చేసరికి దాదాపుగా 18% కరెక్షన్ జరిగింది. మిడ్ క్యాప్ సెగ్మెంట్ 15% కరెక్షన్ జరిగింది. టెక్నాలజీ 14. సో దాదాపుగా చాలా మటుకు సెగ్మెంట్స్ అన్ని కూడా ఇయర్ టు డేట్ యాక్చువల్గా మనకి మార్కెట్ కరెక్షన్ ఇంకా ముందే స్టార్ట్ అయింది. కాకపోతే ఇయర్ టు డేట్ లోనే మనకి విపరీతమైన కరెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు 3 మంత్ యావరేజ్ చూసినట్లయితే 3 మంత్ లో మనకు ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మనకి 21% కరెక్ట్ అయింది. మిడ్ క్యాప్ సెగ్మెంట్ 18% కరెక్ట్ అయింది. సో గోయింగ్ ఫర్దర్ ఇది ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఈ ప్రెషర్ అయితే మరి కొంతకాలం కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి. సో లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కొద్దిగా స్టేబుల్ గా ఉండే అవకాశాలు ఉండొచ్చు. సో లాస్ట్ 1 మంత్ నుంచి చూసినట్లయితే మనకి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కొంత అంటే నెగిటివ్ అవుతుంది కానీ కంపారిటివ్లీ కొంతవరకు స్లో అయినట్టుగా అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎవరైతే SIPs కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ నియర్ టు జీరోకి అయితే వచ్చేసి ఉంటారు. SIP వాళ్ళైతే ఆల్రెడీ నియర్ టు జీరో వెళ్ళిపోయి ఉంటారు. మేబీ కొంతవరకు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు బేసిక్ గా కొంతమంది నెగిటివ్ గా ఉండొచ్చు. బట్ యావరేజ్ డేటా ఏం చెప్తుంది అంటే నేను ఆల్మోస్ట్ నియర్ టు నెగిటివ్ లో ఉన్నాను అని చెప్పి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి మరొక సపరేట్ వీడియో చేస్తాను. ఈ టైంలో మన SIPs కానీ లంసమ్స్ కానీ చేస్తే ఎలా ఉంటుంది, మనం ఎంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్న దాని గురించి. సో ఇది మన మార్కెట్ కి సంబంధించినటువంటి ఒక షార్ట్ అప్డేట్. So stay invested. Thank you very much.